రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు జటిలం అవుతోంది. పెద్ద మనుషులుగా మధ్యవర్తిత్వం నిరపి శాంతి చర్చల ద్వారా యుద్ధానికి పరిష్కారం కల్పిస్తామని ప్రగల్భాలు పలికి ముందుకొచ్చినటువంటి వారే యుద్ధంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నవారిని ఆ గోచి మొల్తాడు కూడా లాక్కుంటామంటే ఏమనాలి? ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి అలానే తయారైంది. ఒకవైపు మధ్యవర్తిత్వం నేర్పినవాడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖరీదైన ఖనిజాలపై కన్నేసి మొత్తం లాక్కోవాలని చూస్తుంటే, మరోపక్క యుద్ధానికి కాలు దువ్విన రష్యా ప్రెసిడెంట్ మాత్రం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ను మార్చాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. ఈ నేపథ్యంలో అటు ఇటు తిరిగి బక్రా అయ్యేది మాత్రం జెలెన్స్కీ అని చెప్పక తప్పదు. ప్రత్యేక కథనంలో తాజాగా ఉక్రెయిన్పై ట్రంప్ డిమాండ్లేంటో చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది. అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలో ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదని ప్రగల్భాలు పలికాడు. తీరా అధికారంలోకొచ్చిన తర్వాత యుక్రెయిన్ ముక్కు పిండి యుద్ధంలో తాము ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఎంతిచ్చామో లెక్కగట్టి $350 బిలియన్ చెల్లిస్తావా లేదా అంటూ ఒత్తిడి పెంచాడు. లేదంటే తాము యుక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వమని తేల్చి చెప్పేశాడు. అప్పటికే యుక్రెయిన్ ఆయుధాల కొరతతో ఇబ్బందులు పడుతోంది. మరోవైపు పుతిన్ యుక్రెయిన్పై దాడులు ముమ్మరం చేస్తున్నాడు. పుతిన్ను ఎదుర్కోవాలంటే ఆయుధం కావాలి, చేతిలో డబ్బు లేదు. అయినా దీనికి పరిష్కారం కూడా అమెరికానే చెప్పింది. వెంటనే మీ దేశంలో ఉన్న విలువైన గనులు, సహజ వనరులు తమకు రాసివ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే వైట్ హౌస్కు రావాలని కబురు పెట్టి ఫిబ్రవరి 28వ తేదీన ఓ మీటింగ్ పెట్టాడు ట్రంప్. ఆ మీటింగ్లో ఓవైపు ట్రంప్, మరోవైపు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్లు జెలెన్స్కీని మాటలతో ఉక్కిరిబిక్కిరి చేశారు, అవమానపరిచారు. యుద్ధంలో ఎంత సాయం చేసినా నీకు కృతజ్ఞత లేదు, ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పావా అంటూ దెప్పి పొడిచారు. అటు తర్వాత యుద్ధంలో మీకిచ్చిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి విలువ $350 బిలియన్. దానికి ప్రత్యామ్నాయంగా తమకు యుక్రెయిన్లో ఉన్న సహజ వనరులను రాసివ్వాల్సిందేనని పట్టుబట్టారు. వెంటనే ఒప్పందంపై సంతకాలు చేయాలని పట్టుబట్టారు. దీనికి జెలెన్స్కీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కొంత గడువు ఇవ్వాలని కోరాడు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే, అమెరికా యుక్రెయిన్ నుంచి గనులను, సహజ వనరులను చేజిక్కించుకున్న తర్వాత కూడా యుక్రెయిన్ భద్రతకు గ్యారంటీ ఇవ్వమని తేల్చి చెప్పింది. ఇది జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు కూడా ఈ ప్రతిపాదన సమ్మతం కాలేదు. అటు తర్వాత జెలెన్స్కీ మనసు మార్చుకొని ట్రంప్తో బేరసారాలకు దిగి రావాల్సి వచ్చింది. తమ దేశంలోని సహజ వనరులను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు ట్రంప్. ఇక తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ ఏమిటంటే, యుక్రెయిన్లో ఉండే అన్ని ఎనర్జీ అసెట్స్తో పాటు మినరల్స్ పై సర్వ హక్కులు తమకే దక్కాలనే డిమాండ్ను యుక్రెయిన్ ముందుకు పెట్టాడు. దీంతో విసుగు చెందిన జెలెన్స్కీ ఇదేం పద్ధతి, రోజుకో కొత్త డిమాండ్తో ముందుకొస్తే ఎలా అని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జెలెన్స్కీకి కూడా సీన్ పూర్తిగా అర్థమయ్యింది. ట్రంప్ చేతిలో చిల్లి గవ్వ పెట్టకుండా యుక్రెయిన్లో ఉన్న సహజ వనరులను పూర్తిగా దోచుకోవాలని చూస్తున్నాడని, అందుకే వీలైనంత వరకు వ్యతిరేకిస్తున్నాడు. కాగా ట్రంప్ తాజాగా యుక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలతో పాటు చమురు, సహజ వాయువు క్షేత్రాలను తమకు రాసివ్వాలని సరికొత్త ప్రతిపాదనను కీవ్ ముందు పెట్టాడు. కాగా కొత్త డీల్ ద్వారా అమెరికా యుక్రెయిన్ యుద్ధం కోసం తీసుకున్న రుణాలు, అంటే ఆయుధాల కింద కనీసం $100 బిలియన్ చెల్లించే వరకు ఈ ఖనిజాలు, చమురు, సహజ వాయువుల నుంచి రాయల్టీ దక్కించుకోవాలని చూస్తోంది. అటు తర్వాత వచ్చే ఆదాయంలో 50% యుక్రెయిన్కి ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే రష్యా నుంచి వచ్చే ప్రమాదానికి తాము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ రష్యా యుక్రెయిన్లోకి దూసుకొచ్చి దాడులు చేసినా తాము జోక్యం చేసుకోమని ఖరాఖండిగా చెప్పింది వైట్ హౌస్. ఇవన్నీ ఒకేటైతే యుఎస్ మరో మెలిక కూడా పెట్టింది. ఒకవేళ యుక్రెయిన్ తమ సహజ వనరులను ఇతర దేశాలకు విక్రయించాలనుకుంటే వీటో చెప్పే హక్కు తమకుందని తెలిపింది. వీటో అంటే అభ్యంతరం చెప్పే హక్కు తమకుందని చెబుతోంది. దీని ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్లో యుక్రెయిన్ చేరకుండా ఉండేందుకు ఇలాంటి అడ్డుపుల్లలు వేస్తోంది. అమెరికా యుక్రెయిన్ ముందు పెడుతున్న ఈ అలివిగాని డిమాండ్లను గమనించి కీవ్ అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చీటికి మాటికి సరికొత్త ప్రతిపాదనతో ముందుకు రావడాన్ని నిలువు దోపిడీగా అభివర్ణించిందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. యుక్రెయిన్ ముందు అమెరికా తన నిజ స్వరూపాన్ని ఆవిష్కరించిందని చమురు, సహజ వాయువు రంగానికి చెందిన నిపుణులు అమెరికా చర్యను తప్పుబడుతున్నారు.
ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా మరో కొత్త ప్రతిపాదనను అమెరికా యుక్రెయిన్ ముందు పెట్టింది. యుక్రెయిన్లో ఉండే మినరల్స్, ఎనర్జీ అసెట్స్, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఉదాహరణకు పోర్టులు, రైల్వేలు, రోడ్డు, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్ని కొత్తగా ఏర్పాటు చేసే యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనే సంస్థకు బదిలీ చేయాలనే షరతు విధించింది. కాగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అమెరికాలోని డెలావర్లో ఉంది. కాగా ఈ ఫండ్కు సంబంధించి బోర్డు సభ్యులుగాను 5 సభ్యుల్లో 3 అమెరికా ఎంపిక చేస్తుందని, అలాగే యుక్రెయిన్లోని వనరులను థర్డ్ పార్టీకి విక్రయించేటప్పుడు ఆ ఒప్పందాన్ని తిరస్కరించే లేదా వీటో చేసే హక్కు అమెరికాకుంటుందనే కండిషన్ కూడా పెట్టింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కాగా యుద్ధం కోసం తీసుకున్న $100 బిలియన్ల రుణాన్ని యుక్రెయిన్ చెల్లించే వరకు ఫండ్ నుంచి అమెరికా రాయల్టీ పొందుతుంది. దీంతో పాటు అప్పుపై 4% వడ్డీ చెల్లించాలని ప్రతిపాదన చేసింది. దీనికి వ్యతిరేకంగా కీవ్కు రాయల్టీలో కేవలం 50% మాత్రమే దక్కుతుందని షరతు విధించింది.